ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశిలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సారస్వతే దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగీ రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యస్య కృపాసింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు స్వభద్రేషు నిత్యం భాగవత సేవయ భగవతి ఉత్తమశ్లోకే భక్తిర్భవతి నైష్టికి. గురవే గౌరచంద్రాయ రాధికాయై తదాలయై కృష్ణాయ కృష్ణభక్తాయ తద్భక్తాయ నమో నమః. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. భక్తులందరికీ కూడా నా యొక్క పాదాభివందనాలు. ఇవాళ భగవంతుడి యొక్క నామంలో పవిత్ర నామంలో ఆశ్రయం ఎందుకు తీసుకోవాలి, కలియుగంలో భగవంతుడి నామాన్ని జపించడానికి గల ప్రాధాన్యత ఏమిటి అని ఇవాళ మనం చర్చించుకుందామండి. చైతన్య మహాప్రభు ఒకసారి సమాధానం ఏం చెప్తారంటే, ఎవరైతే నిరంతరంగా కృష్ణనామాన్ని జపిస్తూ ఉన్నారో కుక్క నోట్లో ఉన్న మాంసాన్ని తినేటువంటి చండాలుడైనా సరే వాడిని శుద్ధమైన వైష్ణవుడిగా లెక్కించడమే. అర్థమవుతుందా అండి? నిరంతరము ఎవరైతే హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉంటారో వారిని వైష్ణవుడితో పాటు సమానంగా చూడాలి. అతను నిజమైన వైష్ణవుడు అని సాక్షాత్తు శ్రీ చైతన్య మహాప్రభు వాళ్ళు సమాధానం చెప్పారండి. మనం గనక ఇది నామాచార్య శ్రీ హరిదాస్ ఠాకూరు మరియు ఆ వ్యభిచారిని కథ మనము చూసుకొని ఉంటే చైతన్య లీలలో ఉన్నది. అప్పుడు ఆ వ్యభిచారి అడుగుతుంది ప్రాస్టిట్యూట్ చైతన్య మహాప్రభు లీలలో మన హరిదాస్ ఠాకూర్ని, స్వామి నేను ఇంత అపరాధం చేశాను, ఇన్ని రోజులు నా సమయాన్ని వృధా చేశాను, హరికి దూరంగా ఉన్నాను, మరి ఇప్పుడు నేను ఏం చేయాలి స్వామి, నేను ఈ అపరాధాల నుంచి ఈ ఘోరమైన పాపాల నుంచి నేను ఎట్లా బయటపడాలి స్వామి అంటే అప్పుడు హరిదాస్ ఠాకూర్ ఆవిడికి చెప్తారనమాట, నిరంతర నాంలో కరో తులసి సేవన్ అచీరత పాపేనహి కృష్ణేర చరణ్. నిరంతరము కూడా శ్రీకృష్ణ భగవానుడి యొక్క నామాన్ని జపించు, తులసి మహారానికి సేవను ఆచరించు. ఈ విధంగా కొన్ని జన్మల నుంచి చేసినటువంటి పాపాలు మొత్తం కూడా తొలగించుకొని నువ్వు అప్లిఫ్ట్ ఉన్నతమైన స్థితికి చేరుకోగలడానికి సువర్ణ అవకాశం నీకు లభిస్తుంది అని చెప్తారు. మనం మృగారి స్టోరీ చూసుకున్నా కూడా అంతేనండి. నిరంతరము తన నాలుక మీద భగవంతుడి నామాన్ని జపించమని నారద ముని తనకి ఆదేశమిస్తాడు. శాస్త్రంలో ఏం చెప్పారంటే, సులభన్ భగవన్ నామ జిహ్వాచ వశవర్తిని తదాపి నరకం యాంతి కిం ఆశ్చర్య అతః పరః. ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే, భగవంతుడి నామము చాలా ఈజీగా అవైలబుల్గా ఉంది. మనకి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఏం అవసరం లేదు, లేదంటే ఎన్నో డిగ్రీలు చదివి ఉండక్కర్లేదు, ఎన్ని సర్టిఫికేట్లు వచ్చి ఉండక్కర్లేదు, సంస్కృతం భాష రావాల్సిన అవసరం లేదు, యజ్ఞ యాగాదుల పని లేదు, దాన ధర్మాలు చేయాల్సినటువంటి అవసరమే లేదు. నీ నాలుకతో భగవంతుడి నామాన్ని జపిస్తే సరిపోతుంది.
అయినా సరే కలియుగ వాసు ఇంత ఈజీ ప్రాసెస్ని పక్కన పెట్టి నరకానికి వెళ్ళడానికే రెడీగా ఉన్నారండి. దీని అర్థం ఏంటంటే భగవంతుడి నామాన్ని జపిస్తే మనకి ఉన్నతమైన లోకాలు ప్రాప్తిస్తాయి. లేకుండా టైం వేస్ట్ చేసుకొని భౌతిక హరిషడ్ వర్గాలకు లోనయ్యి కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలలో తన్నుకులాడుతూ ఇంకా ఇదే జన్మలు ఇంతే వెళ్తూ ఉంటే ఖచ్చితంగా నరక లోకాలకి వెళ్ళాల్సి వస్తుంది అని చెప్పి చెప్తారండి. ఎందుకు కలియుగ వాసులు ఎందుకు దీన్ని సీరియస్గా తీసుకోవట్లేదంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తారు మన ఆచార్యులు. ఒక విలేజ్ నుంచి ఒక పేషెంట్ చాలా దూరం నడుచుకొని వచ్చి పట్టణానికి వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. డాక్టర్ గారు నాకు పడిసం చేసింది, ఒళ్ళంతా పెయిన్స్గా ఉన్నాయి, నాకు తలకాయ తిరుగుతుంది, కాళ్ళు పనిచేయట్లేదు, కళ్ళంతా ఇట్లా రింగరాలు తిరుగుతుంది, నాకు ఎందుకు అర్థం కావట్లేదంటే అప్పుడు డాక్టర్ అంటాడు, మొత్తం అతని బాడీని చెక్ చేసి, అయ్యా నీకు రోగం ఏం లేదు, కొద్దిగా సుస్థి చేసింది, దానికి మందు అంటావా, ఇంటికి వెళ్ళు మంచిగా వేడి నీళ్ళు తీసుకొని 2 నిమ్మకాయ చెక్కలు పిండి తాగు నువ్వు అని చెప్పి చెప్తాడు. అప్పుడు ఈ పేషెంట్ అంటాడు, అంత దూరం నుంచి నేను తిరిగి వస్తే నువ్వు నాకు చెప్పే సలహా బోడి సలహా ఇదా, నిమ్మకాయ నీళ్ళు తాగమంటావా, నిమ్మరసం నీళ్ళు, నాకు ఆ మాత్రం తెలియదా నిమ్మరసం నీళ్ళు తాగాల్సినని, లేదు నాకు అదే మంచి మెడిసిన్ అంటాడు. అవసరం లేదయ్యా స్వామి, నీకు ఎటువంటి మెడిసిన్ అవసరం లేదు, నీకు ఎటువంటి రోగం లేదు, నీకు కొద్దిగా చిన్నపాటి ఇబ్బంది జరిగిందంటే ఆ చిన్నపాటి ఇబ్బందికి నీకు కావాల్సిన మెడిసిన్ ఏంటంటే ఆ 2 నిమ్మ చెక్కలు పిండుకొని తాగితే సరిపోతుంది, యూ విల్ బి కంప్లీట్లీ ఆల్ రైట్, యూ విల్ బి ఫిట్ అంటాడు. నువ్వేం డాక్టర్ అయ్యా అని చెప్పి ఈ పేషెంట్ అతని మీద తగు వేసుకొని వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తాడనమాట. సేమ్ కలియుగంలో కూడా అంతే. ఏదైనా ఈజీగా లభిస్తే దాని వాల్యూ మనకు తెలియదండి. ఈజీగా లభించినంత మాత్రాన అది వాల్యూ లేదనుకోవద్దండి. హరినామము కొన్ని వర్గాలకు మాత్రమే సంబంధించింది మొదట్లో. కానీ శ్రీ చైతన్య మహాప్రభు వాళ్ళు దాన్ని కుల మత ప్రాంత విభేదాలు ఎటువంటి తారతమ్యం లేకుండా ఎవ్వరికి ఛాన్స్ ఇవ్వకుండా కలియుగంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా హరినామం జపించాలి అని చెప్పి సాక్షాత్తుగా కృష్ణుడే చైతన్య మహాప్రభు అవతరణ తీసుకొని వచ్చి మనందరికీ ఈ హరినామాన్ని ఇచ్చారండి. కాబట్టి హరికృష్ణ మహామంత్రం ఇస్కాన్లో ఏదో తయారు చేసింది కాదండి. మనకి మానవ జన్మ అనేది ఎంతో దుర్లభమైనదండి. భాగవతం 11వ స్కందము 9వ అధ్యాయం 29వ శ్లోకంలో చెప్తారు, లబ్ధ్వా సుదుర్లభమిదం బహుసంభవాంతే మానుష్యమర్థతమనిత్యమపీహ ధీర తూర్ణం యతేతన పతే అనుమృత్య యావత్ నిశ్రేయస్య విషయ కలు సర్వమేతత్. కొన్ని కోట్ల జన్మల తర్వాత మనకి హ్యూమన్ ఫామ్ అనేది ఎంతో అదృష్టం ఉంటే మాత్రమే లభిస్తుందండి. 84 లక్షల జీవరాశులుగా మనం పరిభ్రమించి చిట్ట చివరి స్టేజ్లో మానవ జన్మలోకి వచ్చామండి. ఈ జన్మ ఎందుకు? ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది మనం తిరిగి వైకుంఠ లోకాలకి గోలోకాలకు వెళ్ళడానికి. అంతేగాని తిరిగి మళ్ళీ ఇక్కడిక్కడే కొట్టుకొని తిరగాల్సిన అవసరం మనకేముందండి? కావాలని చేతులారా మన ఈ యొక్క మానవ జన్మని కావాలని వేస్ట్ చేసుకుంటున్నారు కలియుగ జనులు. కలికాలే నామరూపే కృష్ణ అవతారే అని చెప్పి శాస్త్రం చెప్పింది. కలియుగంలో కూడా కృష్ణుడు అవతరించాడండి. ఎన్నో రకాలుగా అవతరించాడు. తను నామరూపంలో వచ్చినప్పుడు, మంత్ర రూపంలో వచ్చినప్పుడు నామ అవతారం, అది పుస్తక రూపంలో వచ్చినప్పుడు భగవద్గీత భాగవతము, అదే శిల రూపంలో వచ్చినప్పుడు గోవర్ధనగిరి, ప్రాంతం రూపంలో వచ్చినప్పుడు బృందావన ధామం అండి. అట్లా సాక్షాత్తు కృష్ణుడే కలికాలే నామరూపే కృష్ణ అవతారే, నామరూపంలో భగవంతుడు అవతారం చెందాడండి. అయితే దేవహూతి కపిల భగవానుడికి చెప్తా ఒకచోట ఏం చెప్పిద్దంటే, ఎవరైతే నిరంతరము కూడా భగవంతుడి నామాల్ని జపిస్తూ ఉంటాడో వాళ్ళ యొక్క నాలుకలకి నా అనంతకోటి ప్రణామాలు, నా యొక్క నమస్కారాలు, వారి యొక్క నాలుకలకి నేను వంగి ప్రణామాలు చేస్తున్నాను అని చెప్పి సాక్షాత్తుగా దేవహూతి కపిల భగవానుడికి చెప్తుందండి. ఒకసారి మన వల్లభాచార్య చైతన్య మహాప్రభుని కలుస్తారండి. చైతన్య మహాప్రభుని కలిసినప్పుడు చైతన్య మహాప్రభు చెప్తారు, వల్లభాచార్య నువ్వు రూపగోస్వామితో సాంగత్యం చేసుకో, ఆ రూపగోస్వామి యొక్క అడుగుజాడలో నడువు అని. అప్పుడు వల్లభాచార్యని రూపగోస్వామిని చూపించి, మహాప్రభు ఏం పాపం చేశాడు అతని నాలుక నిరంతరము కూడా ఒక గంటలాగా మోగుతానే ఉంది, వైబ్రేట్ అవుతానే ఉంది అని.
అప్పుడు మహాప్రభు చెప్తారు నవ్వి, వల్లభాచార్య అతను ఏ పాపం చేయలేదు, కోట్ల జన్మల్లో తను చేసిన పాపాలు మొత్తం కూడా కడిగేసుకుంటున్నాడు. అదేవిధంగా తను నామాలు, భగవంతుడి నామాలు చదవడం వల్ల చుట్టుపక్కల ఉన్న ప్రాంతం కూడా పవిత్రమవుతుంది. అతనితో ఎవరైతే సాంగత్యం తీసుకొని అతని అడుగుజాడలో నడుస్తారో వాళ్ళందరూ కూడా పరిశుభ్రపడిపోతారు. కాబట్టి రూపగోస్వామి యొక్క సాంగత్యం తీసుకో వల్లభాచార్య అని చెప్పి మహాప్రభు అతనికి ఆదేశం ఇస్తాడండి. మనము భక్తి రసామృత సింధులో చూసుకున్నా కూడా 64 అంగాలు రూపగోస్వామి వారు మనకిచ్చారండి. ఆ 64 అంగాలలో 5 అంగాలని పంచాంగ భక్తిగా భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్పారు. అదే భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ చెప్పారు, ఈ 5 అంగాలు ముఖ్యమే, 5ట్లో అన్నిటికన్నా ముఖ్యమైనది ఒక సాధక భక్తుడు చేయాల్సినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే ఏకాంగ భక్తి. అదేంటిదంటే నిరంతరము కూడా భగవంతుడి యొక్క నామాలని తమ నాలుకల మీద మనసా వాచా కర్మన జపించడం అండి. చూడండి ఎంత ఇంపార్టెంట్. కాకపోతే హరే కృష్ణ మహామంత్ర జపము 18,000 శ్లోకాల సంపుటమైన శ్రీమద్ భాగవతంలో చిట్ట చివరి శ్లోకము 17,999 శ్లోకాలు చెప్పిన తర్వాత ఆ 18,000వ శ్లోకం ఏం చెప్తుంది? నామ సంకీర్తనం యస్య సర్వ పాప ప్రణాశనం ప్రణామో దుఃఖ సమనస్తం తం నమామి హరిం పరం. చూడండి, కాన్స్టాంట్లీ భగవంతుడి నామాన్ని చెప్తే ఉంటే సర్వ పాప మొత్తాలు పోతాయి. మనం చేసినటువంటి సర్వ పాపాలు మొత్తం తొలగిపోతాయి. తొలగిపోయి మనకేమొస్తుంది? సకల సుఖాలు, సకల ఐశ్వర్యాలు వస్తాయి. కానీ భక్తుడి ఐశ్వర్యాలు, సుఖాలు కోరుకోడండి. అవి వచ్చినా సరే వాటిని తిరిగి కృష్ణ సేవలో నియుక్తం చేసేవాడే నిజమైనటువంటి కృష్ణ భక్తుడు. ఒకసారి ప్రభుపాదుల వారు యూఎస్లో ఉంటారు. ఒక సౌత్ ఇండియన్ బ్రాహ్మణ ఆ టెంపుల్కి వెళ్తాడండి. టెంపుల్కి వెళ్ళి, స్వామి మీరు చాలా మంచి పనులు చేశారని విన్నాను, నిజమే, భారతదేశానికి మాత్రమే పరిమితమైన ఈ కృష్ణ భక్తిని, ఈ అభిషేకాలని, ఈ యజ్ఞ యాగాదులని, హరే కృష్ణ మహామంత్ర జపాన్ని, ఈ సనాతన ధర్మాన్ని, హైందవ సంస్కృతిని మీరు విశ్వవ్యాప్తం చేశారు. మంచిదే స్వామి, అంతా బాగానే ఉన్నాయి, మీరు చాలా మంచిగా కట్టారు గుడి, కానీ ఇక్కడ ఒకటి మిస్ అవుతుంది స్వామి అని అడుగుతారు. ఏంటిది అని చెప్పి ప్రభుపాద అడుగుతారు. అప్పుడు ఆ సౌత్ ఇండియన్ బ్రాహ్మణ చెప్తాడు, స్వామి ఇక్కడ ఒక బెల్ మిస్ అవుతుంది స్వామి, గంట మిస్ అవుతుంది స్వామి అంటాడు. ప్రభుపాదులు నవ్వి, ఏమయ్యా మీ గుళ్ళల్లో ఒక్క బెల్ మాత్రమే ఉంటుంది, ఒక గంట మాత్రమే ఉంటుంది, నా ఈ గుళ్ళో కొన్ని లక్షలాది బెల్స్ ఉన్నాయి, మోగించి చూపించమంటావా అని చెప్పి ప్రభుపాద అడుగుతారు. అప్పుడు అతనికి ఏమీ తలకాయ పైకైతే చుట్టూరు చూస్తారు, ఎక్కడ కూడా కంచు గంట కట్టినట్టు ఎక్కడా లేదు. అప్పుడు ప్రభుపాద కరతాళాలు తీసుకొని ఒకసారి కరతాళాల మీద కొట్టి హరే కృష్ణ మహామంత్రం జపం చేయడం మొదలు పెడతారు. చుట్టుపక్కల ఉన్న వందలాది శిష్యులు కూడా ఒకసారి గట్టిగా హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని మన శ్రీల ప్రభుపాదుల వారు వారి యొక్క శిష్యుల చేత ఆ విధంగా జపం చేయడం ఆరంభిస్తారు. అప్పుడు ప్రభుపాద అంటారు, చూసావా నువ్వు కొడితే నీ చేత 1 గంట మాత్రమే కొడతావు, ఒక మంచి సౌండ్ మాత్రమే వస్తుంది, కానీ నా భక్తుల నాలుకలే ఈ యొక్క మందిరానికి గంటలు, మీకు 1 గంటే ఉంటుంది, నా యొక్క మందిరాలలో వందలాది గంటలు ఉంటాయి, మీరు కొడితేనే మోగుతుంది గంట, కానీ ఈ ఇస్కాన్ మందిరాలలో ఈ గంటలు నిరంతరం మోగిస్తూనే ఉంటారు నా యొక్క భక్తులు అని చెప్పి చెప్తారండి. ఆ విధంగా మనం నిరంతరం కూడా భగవంతుడి నామాలని మన నాలుకల మీద జపిస్తూ ఉండాలి. కీర్తనీయ సదా హరిహి అని చెప్పి చెప్పింది శాస్త్రం. అంటే హరి యొక్క కీర్తన మాత్రమే నిరంతరము చేస్తూ ఉండాలి. తర్వాత భగవంతుడు భగవద్గీతలో చెప్తాడు, యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని. అర్థమవుతుందా? నా యొక్క జపాన్ని జపించడమే అదే నిజమైన యజ్ఞము. ఇది ఇస్కాన్ వాళ్ళు తయారు చేసిన సిద్ధాంతం కాదండి. జపం అనేది సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు 5,000 సంవత్సరాల క్రితము అర్జునుడికి ఉపదేశించినటువంటి గీతోపనిషత్తు భగవద్గీతలో సాక్షాత్తు కృష్ణుడే చెప్పాడు, యజ్ఞానాం జపయజ్ఞోస్మి అంటే నిరంతరము కూడా నా యొక్క నామాలను జపించడమే నిజమైన జపయజ్ఞము అని. సతతం కీర్తయంతో మాం, నిరంతరము భగవంతుడి నామాలని కీర్తించమని శాస్త్రం చెప్పిందండి. మన నేత్రహీనుడైన లీలాసుకుడు బిల్వమంగళ ఠాకూర్ అని చెప్పుకుంటూ ఉంటాం కదా, అతను ఏం చెప్పాడంటే
వక్తుం సమర్పయుతుం నవక్తి కశ్చిత్ అహో జనానాం వ్యసనాభిముఖ్యం జిహ్వే పిబస్వ అమృతమే తదేవ గోవింద దామోదర మాధవేతి. ఓ కలియుగ జనులారా, భగవంతుడి యొక్క నామాలని, భగవంతుడి యొక్క నామ తాలూకా అమృతాన్ని తాగండి తాగండి తాగండి, పిబస్వ తాగండి అంటున్నాడు. నామాల తాలూకా ఉన్నటువంటి ప్రేమని, నామాల తాలూకా భగవంతుడి నామానికి ఉన్నటువంటి ఆ శక్తిని మీరందరూ కూడా నిరంతరం తాగండి 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 అని చెప్పి చెప్తున్నాడండి. ఇప్పుడు ఈ ఇంట్రడక్షన్తో మనము అసలైన పాయింట్లోకి వెళ్దామండి. ఒకసారి మనకిది 6వ అధ్యాయం భాగవతంలో వస్తుందండి. మనం ఏది చెప్పుకున్నా కూడా శాస్త్ర ఆధారంగా మాత్రమే చెప్పుకునే ప్రయత్నం చేద్దాము. ఎందుకంటే శాస్త్ర ఆధారంగా లేకపోతే మన యొక్క నమ్మకం సన్నగిల్లే ప్రయత్నం జరుగుతుందండి. శాస్త్రంలో భాగవతము 6వ స్కందము 3వ అధ్యాయము 29వ శ్లోకం అండి. అందులో యమదూతలు అజామిలు యొక్క సన్నివేశం జరుగుతూ ఉంటుంది. యమదూతలు యమరాజును అడుగుతాడు, ఓ యమరాజా, మేము ఇతన్ని తీసుకొచ్చాము, కానీ విష్ణుదూతలు వచ్చి ఇతన్ని పట్టుకున్నారు, మేము ఇప్పుడు ఎవరిని తీసుకురావాలి స్వామి, ఇతన్ని వదిలేయమంటారా అని. అప్పుడు యమరాజు చెప్తున్నాడు, మీరు నా దగ్గరికి ఎవరిని తీసుకురావాలి అని యమధర్మరాజు పలికాడనమాట. జిహ్వా నభక్తి భగవద్ గుణనామధేయం చేతశ్చన స్మరతి చరణారవిందం కృష్ణాయనో నమతి యః చర ఏకదాపి తన్ అనద్వం అసతో కృత విష్ణు కృత్యం. అంటే ఎవరైతే భగవంతుడి నామాలని జపించకుండా ఉంటారో, ఎవరైతే భగవంతుడిని స్మరించకుండా ఉంటాడో, ఎవరైతే శ్రీకృష్ణ భగవానుడి ఎదుట ప్రణామం చేయకుండా ఉంటారో అటువంటి వారిని నా దగ్గరికి తీసుకురండి. ఎవరైతే యమధర్మరాజును చూడాలనుకుంటారో వాళ్ళు హరే కృష్ణ మహామంత్రం జపం చేయని అవసరమే లేదు. ఎవరైతే యమధర్మరాజును చూడాలనుకుంటారో వాళ్ళు కృష్ణుడిని స్మరించాల్సిన అవసరం లేదు. ఎవరైతే యమధర్మరాజు యొక్క లోకానికి వెళ్ళాలనుకుంటారో వారు భగవంతుడికి ప్రణామం చేయని అవసరమే లేదు. కానీ యమధర్మరాజు లోకానికి వెళ్ళకుండా వైకుంఠ లోకాలు, ఉన్నతమైన లోకాలు మాకు కావాలి అనుకుంటారో, తిరిగి మళ్ళీ ఈ భూలోకంలో ఇటువంటి కష్ట నష్టాలు మాకు వద్దు అనుకుంటారో వాళ్ళు మాత్రమే భగవంతుని స్మరించాలి, భగవంతుడి ఎదుట ప్రణామం చేయాలి, భగవంతుడి దగ్గర భగవంతుడి నామాలను నిరంతరం జపిస్తూ నామకీర్తనలు చేయించుకుంటూ భగవంతుడి స్మరణలో వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలని జరుపుకుంటూ ఉండాలి. కాబట్టి మానవ జీవితానికి ఉద్దేశించినటువంటి ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని మనం ప్రతిరోజు కూడా జపిస్తూ ఉండాలి. ఇప్పుడు మనము శాస్త్ర ఆధారాలు కొన్ని చూద్దామండి. ఫస్ట్ నరసింహ పురాణం నుంచి చూద్దామండి. సత్యే దైత్య కులాది నాశ సమయే సింహూర్ధ్వ మధ్యకృతి త్రేతాయాం దశకందరే పరిభవే రామేతి నామః కృతి గోపాల పరిపాలయన్ వ్రజపురే భారం హరా ద్వాపరే గౌరాంగ ప్రియ నామ కీర్తన కలియుగే చైతన్య నామః ప్రభో. సత్యయుగములో దైత్యరాజు అయినటువంటి హిరణ్యాక్షుణ్ణి చంపడానికి నరసింహస్వామి రూపంలో ఆవిర్భవించిన ఆ స్వామే త్రేతాయుగములో 10 తలల రావణాసురుడిని చంపడానికి రాముడుగా అవతరించిన ఆ స్వామే గోపాల పరిపాలయన్ వ్రజపురే భారం హర ద్వాపరే. ద్వాపర యుగంలో భూభారాన్ని తగ్గించడానికి గోపాలుడిగా అవతరించిన ఆ స్వామే కలియుగములో చైతన్య మహాప్రభు అనే రూపంలో వచ్చి ప్రియ నామకీర్తనే. మహాప్రభు ఎందుకు అవతరించాడు? నామకీర్తనని కలియుగ వాసులందరికీ కూడా అందించటానికి చైతన్య మహాప్రభు ఆవిర్భవించాడండి. కాబట్టి ఫస్ట్ రిఫరెన్స్ ఇది మనం చెప్పుకోవాల్సింది. హరే కృష్ణ మహామంత్రం అనేది ఎవ్వరూ ఇస్కాన్ తయారు చేసింది కాదు. సాక్షాత్తుగా శ్రీ చైతన్య మహాప్రభు శ్రీకృష్ణుడి యొక్క మానవ అవతారమైనటువంటి శ్రీ చైతన్య మహాప్రభు ఆవిర్భవించి కలియుగ జనులందరికీ అందించారు అని ఎక్కడ చెప్పింది? నరసింహ పురాణంలో లిఖించబడి ఉన్నది. తర్వాత భాగవతం ఏం చెప్తుంది? కలేర్ దోష నిదే రాజన్ అస్తి హేకు మహాన్ గుణ కీర్తనాద్ ఏవ కృష్ణస్య ముక్త సంగం పరం వ్రజేత్. ఇది భాగవతము మహారాజ్ నిమి అనే ఒక చాప్టర్లో వస్తుందండి. చాప్టర్ దగ్గర మహారాజ్ నిమికి చెప్తున్నారనమాట. కలేర్ దోష నిదే రాజన్ అస్తి హేకు మహాన్ గుణ కీర్తనాద్ ఏవ కృష్ణస్య ముక్త సంగం పరం వ్రజేత్. ఓ రాజా,
కలియుగంలో ఎన్నో అపరాధాలతో కూడుకుపోయి ఉన్న ఈ లోకము, కానీ ఒక మంచి మహాగుణం ఉంది. ఆ మహాగుణం ఏమిటంటే నిరంతరము కూడా భగవంతుడి నామాలని జపించే అవకాశము కలియుగవాసులకు ఉంది. ముక్త సంగం పరం వ్రజేత్. ముక్తి లభించడానికి ఉన్న ఏకైక మార్గం ఏమిటంటే కలియుగంలో నిరంతరము భగవంతుడి నామాలని జపించడమే రాజా అనని. మూడవది, నామ చింతామణి కృష్ణ చైతన్య రస విగ్రహ పూర్ణశుద్ధో నిత్యముక్తో అభిన్నత్వం నామనామినః. ఈ నామం అనేది చింతామణి వజ్రం లాంటిదండి. ఇది ఎట్లాంటిదంటే భగవంతుడి రూపానికి భగవంతుడికి ఎటువంటి వ్యత్యాసము లేదండి. భగవంతుడిలో ఉన్న రసాలన్నీ కూడా హరే కృష్ణ మహామంత్రంలో నిండిపోయి ఉన్నవి. మనం నిరంతరము ఆ నామాన్ని జపిస్తే చాలండి, సాక్షాత్తుగా శ్రీకృష్ణ భగవానుడితో మనము సాంగత్యం చేసినటువంటి ఫలితము మనకి లభిస్తుంది. హరేర్నామ హరేర్నామ హరేర్నామైవ కేవలం కలౌ నాస్తేవ 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 గతిరన్యత. కలియుగంలో హరినామము 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 తప్ప మరొక మార్గమే లేదు. మరొక చోట చెప్తారు కలి సంత్రణ ఉపనిషత్తులో, హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే ఇతి షోడశకం నామ్నాం కలి కల్మషనాశనం నాతః పరతరోపాయ సర్వ వేదేషు దృశ్యతే. మీరు సర్వ వేదాలలో కూడా చూడండి, కలియుగం తాలూకా ఈ ఎఫెక్ట్స్ అన్నిటిని తొలగించుకోవాలంటే హరే కృష్ణ మహామంత్రమును నిరంతరము జపించటము తప్ప మరొక మార్గము లేదు 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 లేదు. కలియుగంలో ఈ యుగధర్మం కూడా హరే కృష్ణ మహామంత్రం మాత్రమే అండి. సాక్షాత్తు శ్రీమద్ భాగవతంలోనే ఇది వివరించబడింది. కృతయే ధ్యాయతే విష్ణు త్రేతాయాం యజతోమకై ద్వాపరే పరిచర్యాయ కలౌ తద్ హరికీర్తనాత్. ఏమని చెప్పారంటే కృతయుగములో భగవంతుడి అయిన విష్ణువుని ధ్యానించటము అంటే ధ్యానం చేయటము. త్రేతాయాం యజతోమకై, త్రేతాయుగంలో యజ్ఞ యాగాదులు చేయటము. ద్వాపర యుగంలో యజ్ఞయాగాదులు కాదు, లేదంటే ధాన్యము కాదండి, భగవంతుడి యొక్క విగ్రహారాధన చేయటము. కలియుగంలో భగవంతుడి నామ సంకీర్తనను జపించటము. ఇది మన యొక్క కలియుగానికి సంబంధించినటువంటి యుగధర్మము. అదేవిధంగా మనం ఎలా జపించాలి, ఎలా జపించినా ఫలితం లభిస్తుందండి. దాని గురించి శ్రీమద్ భాగవతంలో ఏం చెప్పారంటే 3వ స్కందంలో, సాంకేత్యం పారిహాస్యం వ స్తోభం హేళనమేవ వైకుంఠ నామగ్రహణం విశేష అగం హరం విదు. ఈ వైకుంఠవాసుడి యొక్క నామాలను జపిస్తే విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది. అది ఏ విధంగా జపించినా కూడా మనకి వస్తుంది. సాంకేత్యం అంటే ఇండికేషన్, అర్థమవుతుంది కదండి. పలానా అడ్రస్ ఎక్కడ, పలానా ఏరియా ఎక్కడ అని చెప్పి ఎవరైనా వచ్చి అడిగితే దానిని మనము ఇండికేట్ చేస్తూ చెప్పడం అన్నమాట. సాంకేతం అంటే ఇండికేషన్ అండి. కృష్ణనగర్ ఎక్కడ, రామనగర్ ఎక్కడ అని అడిగినప్పుడు ఇండికేట్ చేస్తూ చెప్పడం. పారిహాస్యం అంటే జోకింగ్లీ, చూడండి హరే కృష్ణ వాళ్ళకి పని పాట ఏమీ లేదు, ఎప్పుడు చూసినా హరే కృష్ణ అనుకుంటా తిరుగుతూ ఉంటారు, వీళ్ళకి హరే కృష్ణ మంత్రం తప్ప ఇంకో పని లేదని చెప్పి ఎవరైనా మనల్ని ఎక్కిరించినా సరే, జోక్ చేసినా సరే ఇబ్బంది లేదండి. స్తోభం అంటే మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్, అంటే కీర్తన ద్వారా. లేదు వాడికి ఏమి తెలియకో ఒకసారి ఇస్కాన్ మందిరానికి వచ్చి మనం పాడుతున్నటువంటి హరే కృష్ణ మహామంత్రాన్ని విని వాడు వెళ్తూ హరే కృష్ణ హరే రామ్ హరే కృష్ణ హరే రామ్ అని చెప్పి ఏదో ఒక మ్యూజికల్ ఎంటర్టైన్మెంట్ వల్ల అయినా సరే ఆ ఫలితం వస్తుందండి. హేళనమేవవా అంటే నెగ్లెక్ట్ఫుల్లీ, అంటే ఆ పర్పస్ కోసం కాకుండా ఏదో నెగ్లెక్ట్గా జపించినా సరే, నెగ్లెక్ట్గా పఠించినా సరే, నెగ్లెక్ట్ఫుల్గా కీర్తన చేసినా సరే దాని ఫలితము ఖచ్చితంగా కలియుగ వాసులకి లభిస్తుంది అని చెప్పి భాగవతము 6వ స్కందము 2వ అధ్యాయము 14వ శ్లోకంలో వివరించారండి. ఒకసారి నారద మహర్షికి భగవాన్ విష్ణు చెప్తున్నాడండి, ఓ నారద, నేను ఎక్కడుంటానో చెప్పనా, నా అడ్రస్ చెప్పనా? నాహం వసామి వైకుంఠే యోగీనాం హృదయేషువ ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. ఓ నారద, నేను ఎక్కడుంటానంటే వైకుంఠ లోకాలలో ఉండను, లేదంటే యోగుల యొక్క హృదయాలలో ఉండను. ఎక్కడైతే నా భక్తులు నా నామాలను జపిస్తూ ఉంటారో వాళ్ళ యొక్క నాలుకల మీద
తిష్ట వేసుకొని కూర్చుంటానండి అని చెప్పి చెప్తున్నారండి. కాబట్టి హరే కృష్ణ మహామంత్రం జపించడము ఎంత ఇంపార్టెంట్ విషయమో మీరందరూ కూడా ఖచ్చితంగా గమనిస్తూ ఉంటారని నేను ఆశిస్తున్నానండి. అయిపోలేదండి, ఇంకా 25 రకాల రెఫరెన్సెస్ మన దగ్గర ఉన్నాయి. అన్నిటినీ కూడా ఒక 5 నిమిషాలలో మనం చర్చించుకొని ముగించుకుందాము. ముకుందమాల స్తోత్రంలో కులశేఖర ఆళ్వారు ఏం చెప్పారంటే, ఆశ్చర్యమేతద్ మనుష్యలోకే సుధాం పరిత్యజ్య విషం పిబంది నామాని నారాయణ గోచరాన్ని త్యక్త్య అన్యవార్త కుహకా పఠంతి. అయ్యయ్యో, ఎంతటి ఆశ్చర్యం కలుగుతుందంటే నాకు, కలియుగ వాసులందరికీ కూడా అమృతం లాంటి భగవంతుడి నామాల్ని ఎంత ఈజీగా లభిస్తుందో, కానీ దాన్ని వదిలేసి మిగతా అన్య వార్తల గురించి, వాళ్ళ ఇంట్లో ఆస్తి ఎంత ఉంది, వీళ్ళింట్లో తగాదలు ఎంత ఉన్నాయి, పక్కోడికి ఎంతమంది పిల్లలు, పైనోడు బిహేవియర్ ఏంటి, వాడి ఆస్తి కన్నం ఎలా పెడదామా, వీళ్ళ ఆవిడికి గొడవ ఎలా పెడదామా, ఇట్లా అన్య వార్తల మీదే మన సమయం అంతా పోగొట్టుకుంటున్నాం. కానీ ఈ సుధాం పరిత్యజ్య విషం పిబంతి, అమృతమైనటువంటి భగవంతుడి నామాల్ని వదిలేసి మనము ఈ విషం, మిగతా అన్య వార్తలన్నిటి కూడా విషమేనండి, భగవంతుడి నామం ఒక్కటే అమృతం. అట్లాంటి ఆ అమృతాన్ని వదిలేసి కలియుగంలో మనందరం కూడా ఇట్లా పనికిమాలిన విషయాల మీద మన టైంని స్పెండ్ చేస్తున్నాము అని చెప్పి ముకుందమాల స్తోత్రంలో చెప్పారండి. అదేవిధంగా ఇంకొక చోట చెప్తారనమాట, నిరంతర నామంలో కరో తులసి సేవన్ అచీరత పాపేనహి కృష్ణేరచరన్. నామాచార్య శ్రీ హరిదాస్ ఠాకూరు ఈ యొక్క మంత్రాన్ని ఒక వ్యభిచారికి ఇచ్చారండి. నిరంతరము కూడా భగవంతుని నామాన్ని జపించినంత మాత్రాన్ని నీ యొక్క పాపము తొలగిపోతుంది అని చెప్పి ఆవిడ పేరుని హరిదాసిగా మార్చి ఆవిడ్ని ఉద్ధరింపజేస్తారండి నామాచార్య శ్రీ హరిదాస్ ఠాకూరు. తరువాత కేవలాష్టక స్తోత్రంలో ఏ విధంగా వర్ణించారంటే, మధురం మధురేప్యోభి మంగళం హి మంగళం పావనం పావనేప్యోభి హరేర్ నామైవ కీర్తనం, హరేర్ నామైవ కేవలం. అన్నిటికన్నా మధురమైన విషయాలలోకి మధురమైనది, అన్నిటికన్నా మంగళమైన విషయాల్లోకి మంగళమైనది, అన్నిటికన్నా పావనమైన విషయాల్లోకి పావనమైనది ఏమిటంటే హరే కృష్ణ మహామంత్రం మాత్రమే. అంతకు మించింది ఏమీ లేదండి. ఈ హరే కృష్ణ మహామంత్రము ఈ ఇస్కాన్ వాళ్ళు తయారు చేసింది కాదండి, సాక్షాత్తు నరోత్తమ దాస్ ఠాకూరు 500 సంవత్సరాల క్రితం రాశారండి. గోలోకేర ప్రేమదన హరినామ సంకీర్తన. ఈ హరే కృష్ణ మహామంత్రం అనేది సాక్షాత్తు గోలోకం నుంచి వచ్చిందండి, ఇక్కడ తయారు చేసిన మంత్రం కాదండి. అంతెందుకు, మన యొక్క రామదాసు ఏం చెప్పాడు, తాంగరా శ్రీరామ నామామృతం ఆ నామమే దాటించు భవసాగరం. అర్థమవుతుంది కదా, ఏం తాగమన్నాడు ఆయన, సేవ తాగమనో ఇంకోటి చేయమనో ఆయన చెప్పలా. తాగరా శ్రీరామ నామ అమృతం, శ్రీరాముడి యొక్క నామం అనే అమృతాన్ని తాగండి. తాగటం వల్ల ఏమవుతుంది, ఆ నామమే దాటించు భవసాగరం. మనము కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలలో బాధ్యతలని, సంసారమని, కుటుంబమని, వ్యాపారమని, ఉద్యోగమని, డబ్బని, ధనమని, భార్య అని, పిల్లలని, తమ్ముడని, చెల్లి అని, అక్క అని ఈ సంసారంలో మునిగిపోయి ఉన్నామండి. ఈ భవసాగరం నుంచి మనల్ని బయటపడేసేది ఏంటిది, శ్రీరామ నామ అమృతం. భగవంతుడి యొక్క నామం అనే అమృతమే మనల్ని కలియుగంలో ఈ భవసాగరం నుంచి బయటపడేస్తుంది అని. మన అన్నమయ్య ఏం చెప్పాడండి, హరినామమే కడు ఆనందకరము. చూడండి, నిజమైన ఆనందం ఏమిటంటే హరినామాన్ని నిరంతరం జపిస్తూ ఉండడమే నిజమైన ఆనందం అని చెప్పి మన అన్నమాచార్య చెప్పారండి. అక్కడ దాకా ఎందుకండి, శంకరపాదులు వారు ఏం చెప్పారు తెలుసా, భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం. భజించు గోవిందుని భజించు, భజించు గోవిందుని భజించు, నిరంతరము కూడా గోవిందుడి నామాల్ని భజించు అని.
చైతన్య మహాప్రభు ఏం చెప్పారు? నామకారి బహుదా నిజ సర్వశక్తి తత్రార్పిత అనేమే స్మరణేన కాలః. నామకారి బహుదా నిజ సర్వశక్తి. భగవంతుడి యొక్క సర్వశక్తులు కూడా ఎందులో ఉన్నాయండి? హరే కృష్ణ మహామంత్రంలో నిగూఢమై ఉన్నాయి. అవి మనకు ఎప్పుడు వస్తాయి? ఎప్పుడైతే మనం నిరంతరము జపిస్తూ ఉంటామో అప్పుడు భగవంతుడి యొక్క సర్వశక్తులు కూడా మనల్ని కాపాడుతూ ఉంటాయండి. భగవంతుడి యొక్క అడ్రస్ ఏమని చెప్పి మనకు శాస్త్రం చెప్పిందంటే, హరి సదా వసేత్ తత్ర ఎత్ర భాగవత జనాః గాయంతి భక్తిభావేన హరేర్ నామైవ కేవలం. ఎక్కడైతే ప్యూర్ వైష్ణవాస్ భగవంతుడి యొక్క నామాలను జపిస్తూ ఉంటారో భగవంతుడు సాక్షాత్తుగా అక్కడే వచ్చి తను పర్మనెంట్గా అక్కడే ఉండిపోతాడండి. అది భగవంతుడు పర్మనెంట్గా ఉండిపోయే అడ్రస్ ఏంటిదంటే, నిజమైన వైష్ణవుల్లాగా మనం ఎప్పుడైతే హరే కృష్ణ మహామంత్రాన్ని మనసా వాచా కర్మన జపిస్తూ ఉంటామో అప్పుడు భగవంతుడు వచ్చి అక్కడ ఉండిపోతాడండి. ముకుందమాల స్తోత్రం నుంచి ఒక చిన్న శ్లోకం చెప్పుకొని శివపార్వతులకు సంబంధించిన ఒక చిన్న లీల చెప్పుకొని మనం ఇవాళ ప్రవచనాన్ని ముగిద్దామండి. ముకుందమాల స్తోత్రం 31వ శ్లోకంలో కులశేఖరాలు వారు ఏం చెప్పారంటే, శత్రుఛేదైక మంత్రం సకల ఉపనిషత్ వాక్య సంపూజ్య మంత్రం సంసారోచ్ఛేద మంత్రం సముచితమస సంగ నిర్యాణ మంత్రం సర్వైశ్వర్యైక మంత్రం వ్యసనభుజగా సందష్ట సంత్రాణ మంత్రం జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. ఏమంటున్నాడంటే, నాలుక నిరంతరము కూడా భగవంతుడి యొక్క నామాలను జపించు. ఈ విధంగా భగవంతుడి యొక్క నామాలను జపిస్తే సర్వ శత్రువులు కూడా తొలగిపోతాయి. ఈ ఉపనిషత్తులన్నీ కూడా ఈ మంత్రాన్నే పూజించినవి. మనం ఈ సంసారం అనే యొక్క మలంలో చిక్కుకొని ఉన్నాము, ఈ ఊబిలో చిక్కుకొని ఉన్నాము. ఈ ఊబి నుంచి మనల్ని బయటపడేసి ఆ మోహ అంధకారాలు అనేటువంటి మన కళ్ళకి కట్టుకొని ఉన్న ఇటువంటి కవరింగ్స్ని మనల్ని తొలగించి ఆ ఎటువంటి భయంకరమైన విష సర్పాలు కూడా కలియుగం సంబంధించిన లక్షణాలను వర్ణించారండి. ఆ విషసర్పాలు లాంటి కలియుగం లక్షణాలన్నింటినీ కూడా దూరం చేసి మనల్ని సక్సెస్ఫుల్గా చేసి మన జీవితాన్ని సార్థకత చేసేది ఏమిటంటే హరే కృష్ణ మహామంత్రం మాత్రమే. జిహ్వే శ్రీకృష్ణ మంత్రం జప జప సతతం జన్మ సాఫల్య మంత్రం. ఈ జన్మని మనం సాఫల్యం చేసుకోవాలంటే నిరంతరము కూడా జిహ్వతో శ్రీకృష్ణ మహామంత్రాన్ని జపించాలి. ఓ మై టంగ్, జిహ్వ అంటే మన నాలుకతో నిరంతరము కూడా భగవంతుని నామాల్ని జపిస్తే మన యొక్క ఈ జన్మ అనేది సార్థకతమవుతుంది. తర్వాత శ్రీమద్ భాగవతం కూడా చెప్తుందండి, ఆపన్నా సంస్కృతిం ఘోరం ఎన్ నామ వివశో గృణం తతః సద్యో విముష్యేత యద్ బిబేతి స్వయం భయం. ఎవరైతే ఈ జన్మ మృత్యు జర వ్యాధులు అనే దాంట్లో చిక్కుకొని ఉన్నారో ఆ భయాన్ని ఎప్పుడు ఎలా పోగొట్టుకోవాలంటే భయానికే భయం కలిగించేటువంటి భగవంతుడి నామాల్ని ఘోరం సంస్కృతిం ఘోరం ఎన్ నామ వివసో గృణాం అని చెప్పారు చూడండి. భయానికి భయము కలిగించేటువంటి భగవంతుడి నామాలను ఎవరైతే జపిస్తారో వాళ్ళకి జన్మ మృత్యు జరా వ్యాధి అనే ఈ కోపాల నుంచి బయటపడే అవకాశం ఉంది అని చెప్పి తరువాత ఉపనిషత్తుల్లో ఉన్నదాన్ని శ్రీల రూపగోస్వామి వాళ్ళు చెప్పారండి నామాష్టకంలో. నిఖిల శృతిమౌలి రత్నమాల జ్యుతి నిరజిత పాద పంకజాంత అయముక్త కులేర్ ఉపశమానాన్ పరిత్తస్వం హరినామ సంశ్రయామి. ఏమనంటే ఉపనిషత్తులు తాలూకా యొక్క సారం ఏమిటంటే ఈ హరే కృష్ణ మహామంత్రం అండి. సర్వ వేదాలు కూడా ఉపనిషత్తులు కూడా హరే కృష్ణ మహామంత్రాన్ని పూజించినాయంట. ఎవరైతే భగవంతుడి నామాల్ని జపిస్తారో వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు, ప్యూర్ శుద్ధమైనటువంటి భక్తులతో పోల్చారండి. నారదుడు మరియు శుకదేవ గోస్వామితో పోల్చారు. ఓ హరినామ, ఐ కంప్లీట్లీ షెల్టర్ అపాన్ యూ అని చెప్పి రూపగోస్వామి చెప్తున్నారండి. ఎవరైతే భగవంతుడి నామాన్ని జపిస్తారో వాళ్ళు నారదుడు మరియు సుఖదేవ గోస్వామి లాగా ఉన్నతమైన భక్తులయ్యే అవకాశం ఉంది అని చెప్పి ముకుందమాల స్తోత్రంలో ఈ విధంగా వర్ణించారండి. అయితే ఒకసారి మన పార్వతీదేవి మరియు శివుడికి జరిగినటువంటి ఒక చిన్న లీల చెప్పుకొని
మనము ఈ ప్రవచనాన్ని ముగిద్దామండి. అయితే పార్వతీదేవి మన శివుణ్ణి వివాహం ఆడటానికి ఎన్నో రకాల తపస్సులు చేస్తూ ఉండేదన్నమాట. అయితే ఒకసారి విష్ణువు చూసి పార్వతీ తపస్సుని మెచ్చి తదాస్తు అని పార్వతీదేవికి శివుడికి వివాహం చేయాలని చెప్పి నిశ్చయించుకుంటాడండి. అయితే మంచి బ్రహ్మదేవుని పిలిచి మంచి ముహూర్తం చూపిస్తారు, ఒక డేట్ ఫిక్స్ చేయిస్తారు, మంచి వివాహ వేదికని రెడీ చేయిస్తారు, భోజనాలన్నీ సిద్ధమవుతాయి, దేవి దేవత అందరూ కూడా వివాహానికి రెడీ అవుతారండి. అయితే పార్వతీదేవి వచ్చి కూర్చుంటుంది అక్కడ. ఇంతలో శివుడు వస్తాడండి. బ్రహ్మదేవుడు వస్తాడండి. బ్రహ్మదేవుని చూసి ఇతను ఆ శివుడు ఇంత ముసలోళ్ళలాగా ఉన్నాడేంటి అని అనుకునిద్ది అనమాట పార్వతీదేవి. లేదమ్మా, అతను బ్రహ్మ, శివుడు వేరు, నువ్వు ఆగమ్మా ఒక నిమిషం అని చెప్పి విష్ణుమూర్తి చెప్తాడండి. అయిపోయిన తర్వాత మన పరమశివుడు వస్తాడండి. వచ్చిన తర్వాత పరమశివుడిని చూసి మూర్చిపోయి పడిపోతుందండి ఆయన మెడలో ఉన్న ఆ కపాలమాల ఇవన్నీ చూసి. అయితే పరమశివుడిని చూసి విష్ణుమూర్తి చెప్తాడు, ఏమయ్యా, పెళ్లి చేసుకోవాలంటే ఈ విధంగా నేను వచ్చేది, మంచిగా అలంకరించుకొని రావాలి కదా. ఓ బ్రహ్మ, నీ కమండలంలో నీళ్లు ఆవిడ మీద చల్లి ఆవిడని కొద్దిగా నిద్ర లేపయ్యా స్వామి, ఆ మూర్ఛ నుంచి బయటకు తీసుకురా అంటాడు. సరే అని శివుడు కొద్దిగా రూపం మార్చుకుంటాడు, కానీ తన మెడలో ఉన్న కపాలమాలను మాత్రం మార్చుకోడండి. అయితే అప్పుడు పార్వతీదేవి శివుడిని చూసి, స్వామి ఏంటి అసలు మీ రూపము అని చెప్పి అడిగినప్పుడు పార్వతీదేవికి చెప్తాడు శివుడు, ఓ పార్వతీదేవి, నీకు 11 సంవత్సరాల వయసు, నాకు 11 లక్షల సంవత్సరాల వయసు, అంటే మరి ఎందుకు స్వామి ఇంత డిఫరెన్స్ అని అంటే, అప్పుడు పార్వతీదేవికి శివుడు చెప్తాడనమాట, నా మెడలో ఉన్న కపాలాలన్నీ కూడా నువ్వు గత జన్మలలో శరీరాలు వదిలేసిన తర్వాత నేను తయారు చేసుకున్నాను, నిన్ను విరహ వేదనలో నేను నుంచి దూరంగా ఉండలేక అని చెప్పి శివుడు చెప్తాడండి. చెప్పిన తర్వాత అప్పుడు పార్వతీదేవి అడుగుతుంది, మరి మీకెందుకు స్వామి 11 లక్షల సంవత్సరాల వయసు, నాకెందుకు 11 సంవత్సరాల వయసు అని చెప్పి మన పార్వతీదేవి అడిగిద్ది. అప్పుడు చెప్తాడు, ఎందుకంటే నాకు ఈ శక్తి రామనామము నుంచి వస్తుంది, నేను నిరంతరము కూడా రామనామాల్ని జపిస్తూ ఉంటాను కాబట్టి నన్ను రాముడు నిరంతరము కాపాడుతూ ఉన్నాడు అని చెప్పి ఆ విధంగా పార్వతీదేవికి ఆ రోజు హరే కృష్ణ మహామంత్రాన్ని ఉపదేశించి రాముడి యొక్క నామాలను, కృష్ణ నామాలను ఉపదేశించి పార్వతీదేవి చేత కూడా కృష్ణనామాల్ని పలికేటట్లు చేస్తాడండి శ్రీరాముడు. కాబట్టి హరే కృష్ణ మహామంత్రానికి అంతటి పవర్ఫుల్ శక్తి ఉన్నదండి. ఒక వ్యక్తి పనిలో ఫస్ట్ డే కట్లు కొడతాడండి. అట్లా ఆ రోజంతా కలిపి 18 చెట్లు నరుకుతాడనమాట ఆయన. రెండవ రోజు వచ్చేసరికి 16 చెట్లు నరుకుతాడు. అదే ఉత్సాహం, అదే పని చేయాలన్న తపన అన్నీ అంతే ఉంటాయి. రెండో రోజేమో 16 చెట్లు నరుకుతాడు. ఫస్ట్ రోజు 18 నరికాడు, గుర్తుపెట్టుకోండి మీరందరూ. మూడవ రోజేమో 12 మాత్రమే నరుకుతాడండి. నాలుగో రోజు వేసేసరికి 10 నరుకుతాడు. రోజు కష్టపడుతున్న ఫలితం తగ్గిపోతుంది, అంటే ఏదో తేడా జరుగుతుంది అని చెప్పి వాళ్ళ యొక్క మేస్త్రి దగ్గరికి వెళ్తాడండి. స్వామి, నేను నిరంతరము కూడా అదే కష్టం, ఫస్ట్ రోజు ఎంత ఉత్సాహంతో ఉన్నానో, ఫస్ట్ రోజు ఎంత అధికమైన ఉత్సాహంతో చెట్లు నరికానో, ఎంత శ్రమతో నరికానో, ఈ వారం రోజుల నుంచి అదే ఉత్సాహంతో నరుకుతున్నాను స్వామి, కానీ ఆ చెట్లు రోజు రోజుకి సంఖ్య తగ్గిపోతుంది అని. అప్పుడు వాళ్ళ మేస్త్రి ఏం చెప్పాడు తెలుసా, ఒరే మూర్ఖుడా, నువ్వు అదే ఉత్సాహంతో నరుకుతున్నావు, కానీ నీ గొడ్డలకున్న పదును తగ్గిపోయిందిరా. నీ గొడ్డలని ఎప్పుడైతే నువ్వు పదును పెట్టుకుంటావో అప్పుడు ఆ 18 కాదు, ఇంకొక 20 అయినా నరకగలుగుతావు నువ్వు అని చెప్పి చెప్తాడండి. అట్లానే మనము కూడా మన సాధన అయినటువంటి జపము మరియు శ్రవణాల్ని పదును పెట్టుకుంటూ ఉంటే భక్తి మార్గంలో మనము ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి మనకి అవకాశం లభిస్తుందండి. రెండే మనం చేయాల్సిన ఈ సాధనలో నిరంతరము కూడా భగవంతుడి నామ సంకీర్తనను విడవకుండా జపించడము, అదేవిధంగా ప్రతిరోజు కృష్ణ కథను శ్రవణం చేయటము. ఎవరైతే ఈ 2 పద్ధతులను పట్టుకొని విడవకుండా ప్రయత్నిస్తారో వాళ్ళకి భగవంతుడి యొక్క ఆశ్రయము ఎంత త్వరగా లభిస్తుందంటే అంత ఈజీ మార్గము మరొకటి లేదు లేదు లేదు. కాబట్టి ఇంతటితో సెలవు తీసుకుంటాను. ఎంతో సావధానంగా విన్న భక్తులందరికీ కూడా నా యొక్క పాదాభివందనాలు. వాంఛాకల్పతరుభ్యస్య కృపా సింధుభ్యయేవ చ పతితానాం పావనేభ్యో
వైష్ణవేభ్యో నమో నమః. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. నామాచార్య శ్రీల హరిదాస్ ఠాకూర్కి జై. జగద్గురు శ్రీల ప్రభుపాద్కి జై. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ